నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 34 మంది పేదలకు 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది భరోసాగా ఉందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇప్పటివరకు 475 మందికి 5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయబడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పుష్కర్ రెడ్డి 26. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు 25 లక్షల రూపాయలు చెక్కుల్ని అందరం కలిసి అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యంత వేగవంతంగా ఆ యొక్క సంబంధికులకి, ఆ యొక్క అర్హులకి అందుతూ ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి. ఈ లోపలనే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 5 కోట్ల రూపాయలు ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైద్య సాయం కోసం ఆ యొక్క చెక్కులు అందించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటాం. ఇంకా కూడా రావాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అరువులందరికీ నేను చెప్పేది ఒకటే, ఒక్కసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీరు సంబంధించినటువంటి అర్జీ ఇచ్చినట్లయితే కొంత సమయం తర్వాత మీకే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నేరుగా ఫోన్ వస్తుంది, ఆ చెక్కు మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ రాలేని వాళ్ళు ఉన్నవైతే ఉంటే నేరుగా ఇళ్లకే వెళ్ళి స్థానిక నాయకులు మేము చెక్కులు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చేదానికి కొంత టైం ప్రాసెస్ ఇప్పటికే వేగవంతంగా వస్తూ ఉంది. కాస్త 4 రోజులు అటు ఇటు కూడా అన్ని చెక్కులు కూడా వస్తాయి. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ 25 లక్షల రూపాయలు ఈరోజు ఈ విడత కింద నిధులు ఇచ్చేదానికి మొత్తం ఇప్పటిదాకా 5 కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించేదానికి